సాయంత్రం అయితే చాలు పిల్లలు తినడానికి ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు. బయట నుంచి తెద్దామా అంటే అదంతా హెల్దీ కాదు. ఇంట్లోనే చేయాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ ట్రై చేద్దాం. వచ్చేయండి మరి. నా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. నేను మీ ముందుకు వచ్చేసా ఈరోజు కొత్త వీడియోతో. మనందరి టీ టైం ఫేవరెట్ స్నాక్ సమోసా. మరి చేసేద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పున్నర మైదాపిండి వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని ఇప్పుడు ఒక టీ స్పూన్ వాముని కొంచెం క్రష్ చేసి వేయాలి. అదేనండి, చేతిలో వేసుకుని కొంచెం అలా నలిపి వేయాలి అని చెప్తున్నాను. తర్వాత ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకుని ఇప్పుడు ఈ పిండిని బాగా కలపాలి. ఇలా కలుపుకున్న పిండిలో తగినన్ని నీళ్లు పోసుకుని మనం చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. మరీ అంత సాఫ్ట్గా కాదు, మరీ అంత గట్టిగా కాదు, సమంగా చేసుకోవాలి. అప్పుడే మనకి సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం సమోసాలోకి కూర రెడీ చేసుకుందామా? ఈ కూర కోసం ముందుగా మూకుడు తీసుకుని పొయ్యి మీద పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుని వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నని తరుగు, అలాగే 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి మనం ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. దీన్ని కొంచెం వేగనివ్వాలి. ఇది వేగేలోపు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలకి తొక్క తీసేసి దాన్ని మ్యాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. మన ఉల్లిపాయలు ఇప్పుడు వేగిపోయినాయి కదా, దీంట్లో మనం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం. దీనికి కారం ఎక్కువ పట్టదండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వాడతాం కాబట్టి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలపాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఇప్పుడు మనం అరబద్ద నిమ్మ చెక్క తీసుకుని ఆ రసాన్ని దీంట్లో పిండుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చుకోవాలి. ఇది చల్లారడానికి మూకులో నుంచి ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం గ్రీన్ చట్నీ చేసుకుందాం. గ్రీన్ చట్నీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్కని పైన చెక్కు తీసుకుని చిన్న ముక్కలుగా కోసి దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టుగా 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని అలాగే ఒక అరబద్ద నిమ్మరసాన్ని కూడా పిండుకుని దీనికి ఇప్పుడు మూత పెట్టేసి దీనిని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన గ్రీన్ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటే మన గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సమోసాని వేయించుకోవడానికి కోసం పొయ్యి మీద మూకుడు పెట్టి దాంట్లో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఈ నూనె కాగేలోపు మనం సమోసాలకి షీట్స్ అనేది రెడీ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మైదా పిండిని తీసుకుని దాన్ని బాగా మరొకసారి మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనం ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకుని మనం దీన్ని పూరీలాగా రోల్ చేసుకోవాలి. మనం దీన్ని గుండ్రంగా చేయకూడదు, ఓవెల్ షేప్లో చేసుకోవాలి. అదేనండి, గుండ్రంగా కాదు పొడుగ్గా చేసుకోవాలి అని చెప్తున్నాను. ఇప్పుడు ఇలా చేసుకున్న పూరీని మధ్యకి కట్ చేసుకోవాలి. మనం ఇలాగే అన్నిటినీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సమోసాని ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దామా? మనం చేసుకున్న వాటిలో ఒక ముక్కను తీసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారా? ఇది అతుక్కోవాలంటే మనం మధ్యలో నీళ్ళు అనేది తడుపుకుంటే, లైట్గా నీళ్ళు అప్లై చేసుకుంటే అది చక్కగా అతుక్కుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా రెడీ అయిన కోన్లో మనం 1 స్పూన్ కూరను వేసుకుని సైడ్స్ అన్నిటినీ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా మనం కొంచెం నీళ్లు తడి చేసేసి ఈ అంచులన్నిటినీ బాగా ఒత్తుకోవాలి. లోపల ఉండే కూర బయటికి రాకుండా బాగా ప్రెస్ చేయాలన్నమాట. ఈ ఫోల్డింగ్ అనేది మరొకసారి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూసేయండి. ఇలా మనం సగం చపాతీని ఇలా సగానికి కొంచెం నీళ్లు తడుపుకొని మడత పెట్టుకుని ఒక కోన్లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ కూర వేసుకుని సైడ్స్ని అంచులన్నిటినీ చక్కగా క్లోజ్ అయ్యేలాగా నీళ్లతో తడిపి క్లోజ్ చేసుకోవాలి. అంతేనండి. ఇలాగే మిగిలిన అన్నిటినీ కూడా చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం నూనె కాగిందో లేదో చూద్దామా?
ఈ కాగిన నూనెలో మనం ముందుగా చేసుకున్న సమోసాలని వేసి వేయించుకోవాలి. ఒక్కొక్క వాయికి ఎక్కువ కాకుండా 3 నుంచి 4 వేసి వేయించుకోండి. చిన్న సెగ మీద వేయించుకుంటే మనకి సమోసాలు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. మనం పెద్ద మంట మీద వేయించుకుంటే పైన రంగు వస్తుంది కానీ అవి తర్వాత మెత్తగా అయిపోతాయి. అందుకని చిన్న సెగ మీద చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన సమోసాలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మిగిలిన సమోసాలని కూడా వేయించుకోవాలి. ఇప్పుడంటే మనకి సమోసాలు ఎక్కడంటే అక్కడ దొరికేస్తున్నాయి, కానీ అదే మా చిన్నప్పుడు మేము సమోసాలు తినాలంటే ఎప్పుడన్నా ట్రైన్ జర్నీస్లోనేనండి. అదే ఈ జనరేషన్ పిల్లలకైతే ఇలా ఆర్డర్ పెడితే అలా ఇంటికి వచ్చేస్తాయి. మా చిన్నప్పుడు అలా కాదండి, ఏమన్నా కావాలంటే ఇంట్లో చేసుకోవాలి, లేకపోతే సైలెంట్గా కూర్చోవాలి. సమోసాల గురించి చెప్పకుండా ఏదేదో చెప్పి విసిగిస్తున్నాను అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. ఏదో ఈ సమోసాలను చూస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అంతే. ఇప్పుడు ఇలా వేగిన సమోసాలని ప్లేట్లో తీసుకుని అదే నూనెలో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన టేస్టీ సమోసాలు అనేవి రెడీ అయిపోయి. ఐ హోప్ ఈ సమోసాలు మీకు కూడా నచ్చినాయి అనుకుంటా. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.